హాయ్ అండి. నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీటీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా అండ్ చాలా క్విక్‌గా చేసుకోగలిగే దద్దోజనం అయితే చూపించడానికి వచ్చేసానండి. దానికోసం నేను ఇలా ఒక పెద్దగా ఉండే పాత్ర అయితే తీసుకున్నానండి. దాంట్లో మనకి కావాల్సినంత అన్నం అయితే తీసుకోవాలి. అప్పుడే ఉడకపెట్టి కొంచెం చల్లారినాక, అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకొని మెదిపేసుకుంటే అన్నం అనేది బాగా మెదుగుతుందండి, మెత్తగా అయిపోతుంది. సో ఈ విధంగా నాకు కావాల్సినంత రైస్ అయితే నేను ఒక బాండీలోకి తీసేసుకొని, ఇప్పుడు ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకొని నేను ఒక పావు కేజీ వరకు రైస్ని ఉడకపెట్టుకొని అది మొత్తం ఇలా ఒక పాత్రలోకి తీసుకొని, ఇలా ఒక స్టీల్ గ్లాస్ తీసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే గ్లాస్తో ఈ విధంగా మెదిపేసుకుంటున్నానండి. మెత్తగా అయ్యేంత వరకు అయితే మనం గ్లాస్తో ఈ విధంగా మెదిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మెదిపేసి నేను రైస్ని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. ఈ పాలని యాడ్ చేసుకొని ఒకసారి రైస్ మొత్తంలో బాగా కలిపేసుకోవాలండి. మనం అన్నం అనేది మెదపడం వల్ల కొంచెం లంప్స్ పడే అవకాశం ఉంటుంది. సో గట్టిగా చక్కగా గరిటెతో ఈ విధంగా కలుపుకుంటే లంప్స్ అనేవి పడవండి. సో చూసారు కదా, ఈ విధంగా పాలలో మొత్తం రైస్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మెదుపుకుంటూ చక్కగా పాలనేవి రైస్ అంతా పీల్చుకునేటట్టు బాగా మెదుపుకుంటూ కలిపేసుకుందామండి. సో దద్దోజనంలో పాలనేవి కొంచెం యాడ్ చేస్తే ఏమవుతుందంటే మన దద్దోజనం ఎక్కువసేపు పులవకుండా ఫ్రెష్గా ఉంటుందండి. సో దీంట్లో ఇప్పుడు నేను అన్నం అనేది కంప్లీట్గా చల్లారిపోయిందండి. వేడిగా ఉన్నప్పుడైతే పెరుగు వేయకూడదు. సో అన్నం అనేది కంప్లీట్గా చల్లారిపోయిందా లేదా చూసుకొని, కంప్లీట్గా చల్లారినాకనే అందులో 1 కప్ ఫ్రెష్ పెరుగు అండి ఇది. దీంట్లో 1 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకొని లంప్స్ అనేవి పడకుండా మళ్ళీ మెదుపుకుంటూ చక్కగా కలిపేసుకుందామండి పెరుగుని కూడా దీంట్లో. మనకి లాంగ్ ట్రావెల్స్ కానీ, అమ్మవారి దగ్గర ఎక్కువసేపు ఉంచి లేదన్నా డబ్బాలో ప్యాక్ చేసి ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి అంటే మీరు దీంట్లో ఇంకొంచెం ఎక్స్ట్రా పెరుగు యాడ్ చేసుకోవచ్చండి. బికాస్ గట్టి పడకుండా ఉంటుంది. లేదంటే ఇన్స్టెంట్గా తినేసే వాళ్ళైతే 1 కప్ వరకు పెరుగు సరిపోతుందండి. సో చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో సరిపడా సాల్ట్ అండ్ తరిగి ఉంచుకున్న కొత్తిమీర యాడ్ చేసి మరొక్కసారి మొత్తాన్ని బాగా కలిపేసుకుందామండి. దీంట్లో ఇలా కలిపేసుకొని దీన్ని పక్కన ఉంచుకున్నాక దీంట్లోకి పోపు అయితే రెడీ చేసుకుందామండి. ఈ దద్దోజనం మట్టుకి చాలా బాగుంటుందండి. చాలా త్వరగా కూడా రెడీ అయిపోతుంది. 5 నిమిషాల్లో చేసుకొని మనం అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకోవచ్చండి. చాలా ఈజీ, ఎవరైనా చేయగలుగుతారండి. సో కంపల్సరీ ఒకసారి అందరూ అయితే ట్రై చేయండి. చాలా ఇన్స్టెంట్గా అయిపోతుందండి. చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. సో బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి దద్దోజనంలోకి పోపు రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి ఇలా 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసుకున్నానండి నేను. ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 1 to 2 టేబుల్ స్పూన్ వరకు పీనట్స్ తీసుకొని, వేరుశెనగ పప్పు తీసుకొని వేయించుకుంటున్నానండి. ఈ వేరుశెనగ గుళ్ళు అనేవి బాగా వేగినాకనే మిగతా పోపు అనేది యాడ్ చేద్దాం. సో ఇవి చక్కగా వేగిపోయాయండి. దీంట్లో మినప్పప్పు, పచ్చిశనగపప్పు అండ్ మినప్పప్పు యాడ్ చేస్తున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని ఒక్కసారి బాగా ఫ్రై చేసుకుందామండి. దోరగా అయ్యేంత వరకు ఈ పోపును ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవి కూడా ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ కొద్దిగా కరివేపాకండి. మీకు కారానికి సరిపడా ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి తీసుకోవాలి. సో అవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. ఇవి కూడా ఫ్రై అయిపోయాక లాస్ట్లో దీంట్లో కొద్దిగా జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి. జీడిపప్పు యాడ్ చేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో లాస్ట్లో దీంట్లో కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు క్రష్ చేసిన మిరియాల పొడి అండి. కొంచెం దంచుకొని తీసుకున్నాను మిరియాలని. అవి కూడా యాడ్ చేసేసి ఒక 30 సెకండ్స్ వరకు బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేద్దామండి. సో చూసారు కదా, ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. ఒక 30 సెకండ్స్ కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కొద్దిగా హింగ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేదనే వాళ్ళు ఇంగువ స్కిప్ చేయొచ్చు. బట్ నేను కొద్దిగా వేస్తున్నానండి, టేస్ట్ కోసం బాగుంటుంది వేసుకుంటే.
సో ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసినాక బాగా మిక్స్ చేసేసి ఈ పోపునంతా మనం కలిపి ఉంచుకున్న దద్దోజనంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కసారి మొత్తాన్ని మనం దీంట్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. మనం వేసిన పోపు అంతా రైస్లో బాగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా గరిటెతో బాగా కలిపేసుకోవాలి. దద్దోజనం చేసుకోవడమే కాదండి, అసలు 5 నిమిషాల్లో అయిపోతుంది. అండ్ టేస్ట్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. అసలు మంచి ఫ్లేవర్స్తో చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ఈ నవరాత్రుల్లో ట్రై చేసి చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని మీరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, నేను చక్కగా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఉంటే ఇలా పైనుంచి దానిమ్మ గుంజలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, అంతేనండి, మన యమ్మీ యమ్మీ దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. చక్కగా అమ్మవారికి పెట్టేసి మీరు కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా ఎలా అనిపించిందో మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై ఫ్రెండ్స్.